మమ్మీ ఆ మంచి వ్యక్తి నాకు సహాయం చేశారు, నా ప్రాణాలు కాపాడారు. ఏమో ఆయనలో ఎలాంటి బాధ నిద్రలేపామో. ఆయన మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం టెన్షన్ పడింది. ఎందుకే అరుపులు? ఎవరు మీరు? ఇంకా ఏం చేశారు మీరు మా కొడుకుని? మేమేమీ చేయలేదు, మేము కేవలం ఈ పెయింటింగ్ తెచ్చాము. ఇంకా ఈయన దాన్ని పగలగొట్టారు. ఇందులో ఎరుపు రంగు ఉండకూడదు. చూడండి, నేను మీకు అందరినీ వేడుకుంటున్నాను, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విషయం ఏంటి? మీకు పెయింటింగ్ నచ్చకపోతే మాకు చెప్పొచ్చు కదా, ఇలా పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? మేం కష్టపడి ఈ పెయింటింగ్ వేశాం. దీని నష్టం చెప్తే మేం చెల్లిస్తాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మా అబ్బాయిని ఒంటరిగా వదిలేయండి. పదరూహి, బహుశా ఆయనకి ఎరుపు రంగు అంటే ఇబ్బందేమో. నేను ఆయన కోసం ఎరుపు రంగు లేకుండా పెయింటింగ్ వేస్తా. ఇది ఇలా ఎలా? దేవుడా, జూహీ సోషల్ మీడియాలో నా అకౌంట్ క్రియేట్ చేయటం చాలా మంచిదైంది. భలే తమాషాగా ఉండే వీడియోలు వస్తుంటాయి. మనిషి నవ్వి నవ్వి పడిపోవాల్సిందే. ఏ ఇతను ఆ రోజు ఇంటికొచ్చిన అబ్బాయే కదా? చూస్తాను ఇతని వీడియో చేశాడు. ఈ వీడియో మెయిన్ చౌక్ దగ్గర కొంతమంది రౌడీ నుండి మా నాన్న ప్రాణాలను డబ్బును కాపాడిన అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పడానికి నేను మీ మొక్కను చూడలేకపోయాను, కానీ మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయింది. ఈ వీడియో కింద ఒక కాంటాక్ట్ నంబర్ ఉంది, ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేసి మీ వస్తువుని తీసుకోవచ్చు. ఇది రూహీ వాడే, అదే బుట్టకమ్మ కదా, అంటే రుచిత గుట్టకమ్మ. నిజంగానమ్మా, నేను కావాలని ఏమీ చేయలేదు. నేను ఒక అంకుల్కి సహాయం చేశాను, బహుశా అక్కడే పడిపోయి ఉంటుంది. దీని అర్థం ఇతని నాంద ప్రాణాలను రూహీ కాపాడిందన్నమాట. కానీ ఈ అబ్బాయికి ఆ విషయం తెలియదు. అతని పేరేంటి చెక్ చేస్తాను. నహార్ క్వేంకా. ఈ టిన్ గ్లాస్ పెయింటింగ్ కి మనకు కాంట్రాక్ట్ దొరికింది. రాయల్ ఫ్యామిలీ కాంట్రాక్టర్ రూహి చేతుల్లోనేమో ఒక మాయ ఉంది. ప్రతీక్ దీని గురించే మాట్లాడుతున్నాడు. చాలా పెద్దవాళ్ళు అంటున్నాడు. మొహం చూస్తేనే రిచ్గా ఉన్నాడు. అంటే రూహి నాహర్ గోయింకా వాళ్ళ నాన్న ప్రాణాన్ని కాపాడిందనమాట. కానీ ఈ విషయం రూహికి తెలుసో లేదో కనుక్కుంటాను. నానమ్మ, మీ చాయ్. ఏమైందానమ్మా? ఏమీ లేదు రూహి,
నీ ఆ బుట్టకమ్మ దొరకలేదా? లేదు నానమ్మ, బహుశా నేను ఆ అంకుల్ని కాపాడాను కదా, అక్కడ పడిపోయి ఉంటుంది. కానీ పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళి చూస్తానులే. అది సరే, కానీ ఆయన ఎవరు? నువ్వు ఎవరిని రక్షించావో? తెలియదు నానమ్మ ఎవరో, కానీ వాళ్ళ అబ్బాయి వచ్చి ఆయన్ని తీసుకెళ్ళాడు. కానీ వాళ్ళెవరూ నేను చూడలేకపోయాను. తను నిన్న ఎవరికైతే పెయింటింగ్ ఇవ్వడానికి వెళ్ళిందో వాళ్ళ నాన్ననే తను కాపాడిందన్న విషయం జూహీకి తెలియదన్నమాట. బహుశా దేవుడి సంకేతమేమో. ఇప్పుడు నేను నా బుర్రకి పని చెప్పాలి. రూహి, నీ బుట్టకమ్మను నువ్వు పోగొట్టుకుని వచ్చావు. ఒక పంచేయి, ఆ రెండోది ఉంది కదా, అది నాకిచ్చే. నానమ్మ గారు, మీరొక బుట్టకమ్మని ఏం చేస్తారు? నువ్వు సైలెంట్ గా నీ పని చూసుకో. నీ బుర్ర, నోరు రెండూ ఎక్కువగా వాడటం ఆపేయ్. నువ్వు త్వరగా వెళ్ళి ఆ బుట్టకమ్మని తీసుకురా, లేదంటే దాన్ని పోగొడతావు. బీరువాలో పెట్టాను, తీసుకొస్తాను. వదిలేయమ్మా, నీ దగ్గరే ఉంచుకో. ఈ కమ్మలున్నాయి కదా, అవి రుచితవి కదా, రూహి లేదా జూహి దగ్గరే ఉంటాయి. మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు ప్రతీక్ వాళ్ళ నాన్న? నేనేమైనా తీసుకుని నా దగ్గర పెట్టుకోబోతున్నానా? దీనిలాంటివే ఇంకో జత చేయిస్తాను, అంతే కదా? నానమ్మ, అలా అయితే వదిలేయండి. దేవుడి దయ వల్ల కొత్త కాంట్రాక్ట్ దొరికినప్పుడు నేను ఆ సంపాదనతో బుట్టకమ్మ చేయించుకుంటా. నా తెలివైన పిల్ల, వేలు పెట్టే. సరే. రూహి దగ్గర కూడా ఫోన్ ఉంది. తనెక్కడ ఈ వీడియో చూస్తుందో, ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఏదో ఒకటి చేయి పూనం, ఏదో. అరే, వట్టి టీ చేతిలో పెట్టావు. అరే, బిస్కెట్ ఇవ్వచ్చు కదా, నా కోసం బిస్కెట్ తీసుకురా. సరే నానమ్మ. అరే ఆగు, నేను తీసుకుంటాను. ఫోన్ నీళ్ళలో పడిపోయింది. కూర్చున్న చోటే పెద్ద నష్టం జరిగిపోయింది. నించుని ఏం ఆలోచిస్తున్నావు? నేను విన్న ఫోన్ని రాత్రంతా బియ్యం డబ్బాలో పెడితే అది బాగుపడుతుంది. నీ ఫోన్ బాగుపడుతుందేమో. సరే. ఎలాగైనా నేను ఆ బుట్టకమ్మను తీసుకోవాలి. అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇది మంచి అవకాశం. త్వరగా బుట్టకమ్మని తీసేసుకుంటాను. వదినా, మీరిక్కడ ఈ సమయంలో? రూహి వదిన, నీళ్లు తాగడానికి వచ్చాను. గదిలో నుంచి శబ్దాలు వచ్చాయి, అందుకే లోపలికి వచ్చాను. అంతా బానే ఉందిగా? వదినా, ఏదైనా ఎలుక అయి ఉంటుంది అంతే, ఇంకేమీ లేదు. మీరు కంగారు పడకండి, మీరు పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్.
జూహి, నువ్వు బీరువాన్ తెచ్చే ఉంచావా ఏంటి? మొదలే రూహి, పడుకో. ఎవరైనా దొంగలించుకుపోవడానికి మన ఇంట్లో ఏముందని పడుకో. వదిన, దయచేసి మీరు లైట్ ఆఫ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ night. వదినా. ఈ పలక నా ప్రాణానికి శత్రువులా తయారైంది. అరే వాహ్, ఇవి యూనిక్ డిజైన్స్ కదా. మిస్టర్ నాహర్కు తప్పకుండా నచ్చుతుంది. అవును పెద్ద నాన్నగారు, నేను ఈసారి ఇందులో ఎరుపు రంగు వేయలేదు. కాటూజీ కరుణతో ఈ కాంట్రాక్ట్ మనకే దొరకాలి. నిజమే చెప్తున్నా రూహి, నువ్వు నీ అమ్మలాగే కష్టాలకు ఓడిపోవటం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకున్నావు. నిజంగా పెయింటింగ్ చాలా అందంగా ఉంది. నాహర్కి పెయింటింగ్ నచ్చుతుందని నాకు కూడా అనిపిస్తోంది. రూహి, మనం వెళ్దాం. వద్దు వద్దు, మీ ఇద్దరిలో ఎవరూ వెళ్ళరు. ఈ పెయింటింగ్ ను మేము తీసుకెళ్ళకపోతే మరెవరు తీసుకెళ్తారు? ఈ పెయింటింగ్ ఇవ్వటానికి నేను జూహి వెళ్తాం. ఏంటి మీరెందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నానమ్మ, ఆశ్చర్యపోయే విషయమేగా. అంటే పెయింటింగ్ రూహి వేసింది, కాంట్రాక్ట్ పెద్ద నాన్నగారికి దొరికింది. మనమేం చేస్తాం? అది ఎందుకంటే నిన్న నాహర్ అనవసరంగా వీళ్ళపై పెయింటింగ్ పగలగొట్టాడు. మళ్ళీ అలాంటిదేమైనా చేస్తాడేమో అని. అందుకే దేవుడు దయ తప్పి అతను మళ్ళీ చేస్తే పాపం రూహి కష్టమంతా వృధా అయిపోతుంది. ఇంటికొచ్చే ఆ 4 రాళ్ళు రాకుండా పోతాయి. అందుకే నేను నువ్వు వెళ్తాం. మనం వెళ్తాం, ప్రశాంతంగా వాడితో మాట్లాడి ఆ పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చేస్తాం. బహుశా నానమ్మ చెప్పిందే కరెక్ట్. అయినా ఈ సమయంలో మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నానమ్మ జూహి వెళ్తే అప్పుడే బాగుంటుంది. కానీ నేనెందుకు? నేనెక్కడికి వెళ్ళను నానమ్మ. పదామ్మా. కాసేపే కదా, అలా వెళ్ళి పెయింటింగ్ ఇచ్చేసి వచ్చేస్తాం. సరే, ఓకే, పదండి. ఇలాగా నువ్వు ఇలా వెళ్తావా? వెళ్ళి రెడీ అయిరా. అరే, మేం రెడీగానే ఉన్నాను కదా. నానమ్మ, పెయింటింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఏమైనా ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదుగా? అయినా సరే అమ్మా, మొదటి కలయికలో మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి. ఇంప్రెషన్ బాగుంటుంది. రా, నేను నిన్ను రెడీ చేస్తాను. రా రా. నానమ్మ, ఇది ఎంత పాతకాలం నాటి కుర్తి. ఇవన్నీ నేను వేసుకోను. నేను ఏదైనా జీన్స్ టాప్ వేసుకోవచ్చుగా. మోయ్, ఈ సల్వార్ కమీజ్ లోనే ఆ పెయింటర్ లుక్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ వస్తుంది. జనాలు గౌరవిస్తారు. ఇదే కరెక్ట్. పైగా మనం అక్కడి నుంచి గుడికి వెళ్తాం. సల్వార్ కమీజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను ఇది వేసుకో. నానమ్మ, ఇది ఎలా వేసుకోగలను? దీనికి జతపోయింది కదా. అమ్మా, ఒక బుట్ట కమ్మే చాలు. ఇందులో అమ్మ ఆశీర్వాదం ఉంది. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా. ఒకవైపు నేను అందంగా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు, ఇంకోవైపు మీరు ఒక కమ్మని పెట్టి జోకర్ని చేయాలా? అమ్మా, నీ నానమ్మ మాట వినవా? ఇది మీ అమ్మ గుర్తు. మీ అమ్మ ఆశీర్వాదం ఉంది ఇందులో. నానమ్మ, అమ్మవి ఇంకా నగలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఏదైనా వేసుకుంటాను, సరేనా? ఏ అవసరం లేదు. నేను చెప్పాను కదా, ఇదే వేసుకుంటావంటే ఇదే వేసుకుంటావు. మరి నీ నానమ్మ మీద ఒట్టు. ఇక నాతో ఏ ప్రశ్నలు వేయికింకా. వేసుకో.
వెళ్దామా? వావ్ నానమ్మ, ఇల్లు చాలా అద్భుతంగా ఉంది కదా. కూర్చుందాం. నమస్తే. నమస్తే. కూర్చోండి. ధన్యవాదాలు. ఈ పెయింటింగ్ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు నాహర్ చూసే చెప్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావేంటి? జుట్టు సరి చేసుకో. అమ్మా, ఇది ఒక చెవికే బుట్టకమ్మ వేసుకునే కొత్త ఫ్యాషన్ ఏమైనా ఉందా? సారీ, నేను గమనించుకోలేదు. నేను తీసేస్తాను. అరే ఏం చేస్తున్నావు అమ్మా? ఒకవేళ ఒక బుట్టకమ్మ పోయినా మరొకటి పెట్టుకో. ఇది అమ్మ ఆఖరి గుర్తు తల్లి. వేసుకునే ఉంచు. ఆఖరిదా? అవును, ఆఖరిదే కదా, అందుకే దీన్ని చెవిలో వేసుకుని ఉంచుతుంది. వాళ్ళమ్మ ఆఖరి గుర్తు ఇది. నానమ్మ, ఇది అరే అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? హలో. నమస్తే. నన్ను గుర్తుపట్టావా? ఆఫ్ కోర్స్ మ్యామ్. మిమ్మల్ని ఎవరు మర్చిపోగలరు? ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నా తప్పు నాకు తెలిసొచ్చింది. నిజంగా నీ ఆలోచనలు ఎంత బాగున్నాయో. ఈ వీడియో ఆ అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పడానికే. మెయిన్ చౌక్ దగ్గర రౌడీలతో పోరాడి మా నాన్న ప్రాణాన్ని కాపాడిన నేనైతే మీ మొఖం చూడలేకపోయాను. మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయింది. నిన్న మా నాన్న ప్రాణాలను కాపాడింది మీరా? అవును, తనే కాపాడింది. ఇంతకీ మీ చెయ్యి ఎలా ఉంది? మీ చేతికి దెబ్బ తగిలిందని నాన్నగారు చెప్పారు. నీ చేతి దెబ్బ ఎలా ఉంది? దెబ్బ? ఎలాంటి దెబ్బ? అరే మూయి. నిన్న దెబ్బ తగిలింది కదా, రాత్రి పసుపు పట్టు వేయలేదా నేను? ఆ దెబ్బ గురించే ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది. మంచిదైంది. ఐ హోప్ నాహర్ గారికి ఆ పెయింటింగ్ నచ్చేస్తే బాగుండు. ఈసారి ఎలాంటి గొడవ జరగకూడదు. అంత త్వరగా తగ్గిపోయిందా దెబ్బ? దాని మచ్చు కూడా చెరిగిపోయేంతలా. ఇంటి చిట్కా కదా, చాలా త్వరగా పనిచేస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ మా నాన్న ప్రాణాలను కాపాడినందుకు. నమస్తే అండి. అయితే మీరే రతన్ గారి ప్రాణాలను కాపాడింది? అవును చిన్నమ్మ. ఓహో, మీరేనా మా అన్నయ్య దగ్గర వదిలేసిన ఆ వస్తువుకి యజమాని? వస్తువా? చూడండి, బుట్టకమ్మ. ఈ బుట్టకమ్మ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ బుట్టకమ్మ నాన్న దగ్గర పడిపోయింది. చూడండి దేవుడి లీల ఎలా ఉందో. తను నీ నాన్న ప్రాణాలను కాపాడింది. మరి మీరు వీళ్ళమ్మగారి ఆఖరి గుర్తును. ఈ పెయింటింగ్ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందులో ఎరుపు రంగు లేదు.
వావ్, అందమైన పెయింటింగ్. మీరు వేసారా? అవును, కనే వేసింది. దానమ్మ అబద్ధం ఎందుకు చెప్తుంది? మీ చెల్లి పెయింటర్ అనుకున్నాను. అవునండి. నిజానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ పెయింటింగ్ బాగా వేస్తారు. నేనింకా ఇలా చెప్తాను, పెయింటింగ్ లో ఉండే స్వచ్ఛతలో జూహి చెయ్యి నైపుణ్యం కలది. సరే, మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే ఇక దయచేసి డబ్బు గురించి మా అబ్బాయితో మాట్లాడుకోండి. ఇక మాకు సెలవు ఇప్పించండి, మేం వెళ్తాము. పద. నమస్తే. నమస్తే. ఇంకేదైనా గొడవ జరగక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది.